ప్రతి మనిషి ఒక ప్రత్యేకమైన వ్యక్తి. మీరు కూడా మీ దగ్గర ఒకటి ఉంది. అది ఎవరికీ లేనిది, ఎక్కడా లేనిది. అది మీరే. మీదైన స్వరం, మీ మనసు, మీ కథ, మీ దృష్టి. కాబట్టి మీరు రాస్తూ ఉండాలి, చిత్రిస్తూ ఉండాలి, నిర్మించుకుంటూ వెళ్ళాలి, ఆటలాడాలి, పాట పాడాలి, నాట్యం చేయాలి. మరియు మీకు మాత్రమే సాధ్యమైన విధంగా జీవిస్తూనే ఉండాలి. ఒకరి జీవితాన్ని మరొకరు ఎన్నడూ జీవించలేరు. ఒకరితో మిమ్మల్ని ఎప్పటికీ పోల్చుకోవద్దు. మీ జీవితాన్ని మీరే జీవించాలి. కొంతమందికైనా స్ఫూర్తిగా ఉండేటట్లు జీవించటం మంచిది. కాకి బ్రతుకు కాకిది, కుక్క బ్రతుకు కుక్కది, రాబందు బ్రతుకు రాబందుది, సింహం బ్రతుకు సింహంది. అవన్నీ బ్రతికినట్లే మనిషి కూడా మనిషి బ్రతుకే బతకాలి. మనిషిగా ఎందుకు విచక్షణతో బతకూడదు? థు అని చేత్కరించే విధంగా మనుషులు బతకవద్దు. మనిషిని ధ్వంసం చేయటం మానేయాలి. అదే మనుషులుగా మన కర్తవ్యం.